అందరికీ నమస్తే. ఒకసారి ఓట్స్‌తో పొంగలి ఈ విధంగా ట్రై చేయండి. చాలా బావుంటుంది. ముందుగా నానబెట్టిన పెసరపప్పుని తీసుకొని కుక్కర్‌లో వేసుకొని మెత్తగా ఉడికించుకోండి. ఆ తర్వాత నేను మసాలా ఓట్స్ తీసుకున్నానండి. వైట్ ఓట్స్ అయినా పర్లేదు. తీసుకొని కొద్దిసేపు వాటిని నానబెట్టాను. ఆ తర్వాత క్యారెట్ ముక్కలు, స్వీట్ కార్న్ స్వీట్ కార్న్ కూడా వేసి వీటిని కొద్దిగా ఉడికించుకుంటున్నానండి వాటర్లో వేసి. మీ దగ్గర ఉంటే గ్రీన్ పీస్ కూడా వేసుకోండి. ఆ తర్వాత నానబెట్టిన ఓట్స్ కూడా వేసి ఇదంతా చక్కగా ఉడికేలాగా ఉడికించుకోండి. దీనిలో కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోండి. ఆల్రెడీ మసాలా ఓట్స్లో సాల్ట్ ఉంటుందండి. మీరు రుచికి తగ్గట్టుగా కొద్దిగా సాల్ట్ వేసుకొని ఇదంతా చక్కగా కలిపి కొంచెం మెత్తబడేంత వరకు ఉడికించుకోండి. ఇదంతా కలుపుతూ చక్కగా ఉడికించుకోండి. ఆ తర్వాత దీన్ని తీసి పక్కన పెట్టుకొని ఉడికించిన పప్పులో ఈ ఓట్స్ మిశ్రమాన్ని వేయండి. ఇదంతా వేసి మరి ఒక 2 నిమిషాలు ఉడికించుకోండి. పప్పు ఓట్స్ మొత్తం మిక్స్ అయ్యేలాగా కలిపి మరి ఒక 2 నిమిషాలు ఉడికించుకోండి. ఒకవేళ మీకు ఉప్పు సరిపోలేదు అంటే ఇప్పుడు టేస్ట్ చేసుకొని వేసుకోండి. ఒక 2 నిమిషాల తర్వాత దీనికి తిరగమాత పెట్టుకుంటే చాలా బాగుంటుంది. నెయ్యితో తిరగమాత పెట్టుకోండి. 2 స్పూన్ల నెయ్యి వేసి ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, మిరియాలు, కరివేపాకు, ఎండుమిర్చి, జీడిపప్పు ఇవన్నీ వేసి తిరగమాత పెట్టుకోండి. చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓట్స్ పొంగల్ని ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఈ ఓట్స్ని మామిడికాయ చట్నీతోటి తింటే చాలా బాగుంటుంది.